హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు పిఎంటీ అండ్ పిఈటీకి అఫీషియల్గా డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నో తేదీలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉండబోతున్నాయి, కంప్లీట్ వివరాలని కూడా అఫీషియల్గా మనకైతే రావడం జరిగింది. మరి మనం జస్ట్ 2 days ముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. నేను మన మిత్రులు ఎక్కడైతే పనిచేస్తున్నారో కొన్ని జిల్లాలలో వాళ్ళకు ఫోన్ చేసి అడిగితే ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. అన్ని గ్రౌండ్లలో కూడా వాళ్ళ సన్నాహాలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో అదే విషయం నేను మీకు చెప్పడం జరిగింది. దాని కింద కొంత కమెంట్స్ కూడా పెట్టారనమాట. మీరు ఎవరిని అడిగారు, ఏ జిల్లాలో కలుసుకున్నారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేసి. ఇప్పుడు ఈరోజు అఫీషియల్గా మనకైతే నోటీస్ అయితే రావడం జరిగింది వెబ్సైట్లో. సో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్ అండ్ అఫీషియల్గా హాల్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఈవెంట్స్ కూడా ఎప్పుడు ఉంటాయనేసి క్లియర్ కట్గా రావడం జరిగింది. మనకు తెలిసైతే ఇది నోటిఫికేషన్ వచ్చిందైతే మాత్రం 2022 సంవత్సరంలో రావడం జరిగింది మిత్రమా. చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మరి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 22 జనవరి 2023 నాడు జరిగింది. అంటే మనకు కనీసం 2 months కూడా టైం ఇలా 2 months కూడా టైం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు 2 years పైన అయిపోయినా కూడా ఇంకా మనకి ప్రాసెస్లోనే ఉందన్నమాట. సో కాబట్టి 28/11/2022 నాడు మనకు నోటిఫికేషన్ వస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 22 జనవరి 2023 నాడు జరిగింది. మరి ఎంతమంది అపియర్ అయిన ఎగ్జామినేషన్ అంటే 4,59,182 మెంబర్స్ అపియర్ కావడం జరిగింది. అంతమందికి గాను కేవలం 95,208 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. దీని మెయిన్ రీజన్ ఏమంటే సమయం చాలా తక్కువ ఉండడం వల్ల చాలామంది క్వాలిఫై కాలేకపోయినారు. చాలా తక్కువ క్వాలిఫికేషన్ చెప్పాలంటే అది. ఎందుకంటే దాదాపుగా 4,60,000 మందికి గాను క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య కేవలం 95,000 మంది మాత్రమే. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. మరి కాలేజెస్ ఎప్పుడు చేస్తున్నాయి ఇక పిఎంటీ పిఈటీ కంటే 18th డిసెంబర్ 2024 అంటే 3 గంటల నుంచి సాయంత్రం 3 గంటలకు ఓపెన్ అవుతుంది. మీరు ఆ రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎప్పుడు ఉంటుంది ఏమి క్లియర్ కట్గా మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి 29/12/2024 వరకు మీరు డౌన్లోడ్ చేసుకుంటానే ఉండొచ్చు. కానీ మీరందరూ వెయిట్ చేయమాకండి. వీలైతే 18th నాడే మీరు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ ఉంది, ఎన్ని గంటలకు, దాన్ని బట్టి నేను మెయిన్లీ ఈవెంట్స్కి ఫోకస్ చేసుకోవాలా, ఈవెంట్స్తో పాటుగా ఎగ్జామ్ కూడా ఫోకస్ చేసుకోవాలా అనేది కూడా తర్వాత నేను వీడియో చేయడం జరుగుతుంది. అది పిఎంటీ పీరియడ్ ఎప్పుడు జరుగుతుందంటే మరి మనం 29th వరకు డౌన్లోడ్ చేసుకున్నాం కదా హాల్ టికెట్స్. మనకు 30th డిసెంబర్ 2024 నుంచి జరుగుతాయి ఈవెంట్స్. ఎంతవరకు అంటే 1వ తేదీ ఫిబ్రవరి 2025 వరకు జరుగుతుంది. అంటే దాదాపుగా 1 నెల లేని అంతే మనకు, అంతే కదా. అంటే ఇక్కడ ఒక రోజు పోయింది, ఇక్కడ రోజు పోయింది, 4 రోజులు అంటే ఖచ్చితంగా 30 రోజుల పాటు జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్కి మళ్ళీ అనుకుంటే ఒక 30 days నుంచి 60 days ఇచ్చే టైం ఉంది. అందుకని ఎక్కువ ఇయర్ 30 రోజుల నుంచి 60 రోజులు మాత్రమే మనకు మెయిన్స్కి ఎగ్జామ్ టైం ఉంటుంది. మరి ప్రిపరేషన్ ఎట్లా ఇచ్చారో కూడా నేను చెప్పడం జరిగిన తర్వాత అయితే పాత జిల్లాల ప్రకారమే 13 జిల్లాల్లో ఇక ఈవెంట్స్ అనేది నిర్వహించబోతున్నారు. పాత జిల్లాల ప్రకారమే ఈ ఈవెంట్స్ అనేది కొత్త జిల్లాల ప్రకారం నిర్వహించారు. పాత జిల్లాల ప్రకారమే మనకి ఈవెంట్స్ అనేది నిర్వహిస్తున్నారు. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అఫీషియల్గా 9441450639 అనే నెంబర్ కానీ 9100203323 నెంబర్ కానీ మీరు కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి మిత్రులారా మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఈరోజు 12th అట్లా ఎత్తుకున్నా కూడా మనకు ఉండేది ఓన్లీ హార్డ్లీ ఇంకా 2 weeks అనుకోండి. 8 days ఇంకా 1 day పోయింది అనుకోండి. 2 weeks మాత్రం ఉంది. మరి ఇక 2 weeks మీరు ఈవెంట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళండి. ఎవరికైతే వస్తున్నాయో ఈవెంట్స్ మీరు మెరిట్ కోసమే ట్రై చేయండి. ఎవరైతే రావడం లేదో, ఈవెంట్స్ రావడం లేదో మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టేసి ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే ట్రై చేయండి. ఎగ్జామ్ అంటే మీ చేతిలో ఉండదు, హార్డ్గా ఉంది కానీ ఈవెంట్స్ అనేది కంప్లీట్గా మీ చేతిలో ఉండబోతుంది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోద్ది క్వాలిఫై అవుతున్నాం లేదనేసి. ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మనకు తెలియదు క్వాలిఫై అవుతాం లేదనేసి. కానీ ఈవెంట్స్ అనేది మీరు ముందుగానే తెలుసుకోవచ్చు మీరు క్వాలిఫైడా అన్క్వాలిఫైడ్ అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టుకోండి మిత్రమా. మరి ఈవెంట్స్ పూర్తిగా దాని మీద పెట్టుకోకుండా ఎవరికైతే ఈవెంట్స్ మీద క్వాలిఫై అవుతున్నారో పూర్తిగా మీరు దాని మీద ఫోకస్ చేయకుండా ఇన్ ద మీన్ టైం మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మరి కొందరు ఉంటారు ఈవెంట్స్ నాకు వచ్చులే, నాకేం కాదులే, నేను పోతుగానే అంటారు, బాగా దెబ్బ పడుతుంది. సో గతంలో మనకి టర్నింగ్ పాయింట్లో కూడా కొందరు చూశాను, వాళ్ళకి చాలా సలహాలు ఇచ్చాను. ఆయన కూడా ఏముందిలేసే నేను స్పోర్ట్స్ పర్సన్, నీ ఇది కొడతా అనిపోయిన మూతిగాలు కూడా పోటుగాలు కూడా అక్కడ బొక్క బోర్లా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయమకండి. జాబ్ వచ్చే వరకు మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి.
ఎవడు కూడా పోటుగాడు కాదు, అక్కడ పోయిన తర్వాతే తెలుస్తుంది ఏదన్నా ఎవడు పోటుగాడు అనేసి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా విరవీగమాకండి. సిన్సియర్గా మీరు స్పోర్ట్స్ పర్సన్ అయినా మీకు అన్ని ఈవెంట్స్ వచ్చినా కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. ఇన్ ద సేమ్ టైం మీరు చాలా జాగ్రత్తగా కూడా వహించండి. రన్నింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా కాలు బెనికినా చేయి బెనికినా కూడా ఇబ్బంది పడతారు. ఇన్ని రోజులు దాదాపు 2 సంవత్సరాల పైజులు పడిన శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి గైడెన్స్లోనే మీరు మీ యొక్క ఈవెంట్స్ చేస్తూ ఉండండి. సో కాబట్టి ఆ విధంగా చేసుకుంటేనే మాకు రిజల్ట్ వస్తుంది. మరి ఎగ్జామ్ పరంగా అయితే మాత్రం మీకు ఇంగ్లీష్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ కొరకై ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ ఓన్లీ ఇంగ్లీష్ వరకు టెస్ట్ సిరీస్ పెడుతున్నాను. సో మొత్తం 30 గ్రాండ్ టెస్ట్లు విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుందన్నమాట. సో దాంతోపాటుగా మీకు కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందిస్తాం. మరి ఇది త్వరలోనే లాంచ్ చేయబోతున్నాను, ఇప్పుడే చేయను. ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్న వెంటనే ఇది కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. మీకు ఇంగ్లీష్లో మార్కులు బాగా రావాలన్నా కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువ స్కోర్ చేసుకున్నా కూడా మనకు ఉత్తమ సెకండ్ యాప్ నుంచి మీకు నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను అనమాట. సో కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి ఇది మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర చదువుకోలేకుంటే ఈవెంట్స్ అయిన వెంటనే మీరు మనకు టర్నింగ్ పాయింట్ కడపకు వచ్చి మన రూమ్లో మనకు హాస్టల్లో ఉండి హాస్టల్ ఫీజు పే చేసుకొని మీరు ఇక్కడ మంచి వాతావరణంలో మనకు సౌకర్యాలు వినియోగించుకొని మీరు సక్సెస్ కావాలని మీరు కోరుకుంటున్నాం. సో మీకు ఏమైనా ఇంటి దగ్గర ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్కి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మిత్రమా. సో ఎగ్జామినేషన్ పరంగా ఫస్ట్ ఈవెంట్స్ కొట్టేసరండి. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గైడెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకేనా ఇస్తామా. సో ఇంకా డేట్స్ అఫీషియల్ వచ్చింది కాబట్టి భయపడద్దండి, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.